ఇమీడియట్గా అవసరము అనుకుంటే ఎవరమో చెప్పలేము. 2025లో ఏమవుతుంది, 26లో ఏమవుతుంది, 27లో ఏమవుతుంది అనేది ఎవరమో చెప్పలేరు. కానీ 2025లో నేను గోల్డ్ కొంటాను, 2035కు నాకు అవసరం ఉండొచ్చు అనుకున్నాను అనుకోండి, మీకు అనుమానం లేదు, గోల్డ్ ఖచ్చితంగా ఏదో సమయంలో పెరుగుతుంది. ఎందుకంటే ది స్ట్రక్చరల్ షిఫ్ట్ ఆఫ్ ఎకానమీ అండ్ పాలిటీ ఈజ్ డైవర్సిఫైయింగ్ ఫ్రమ్ డాలర్ కనుక. సో ఈ ట్రెండ్ మనం అర్థం చేసుకుంటే మీకు అనివార్యంగా గోల్డ్కి ఎందుకు డిమాండ్ పెరుగుతుందని అర్థమవుతుంది. ఇక జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు, జియో ఎకనామిక్ ప్రెషర్స్ ఉన్నప్పుడు, ఇన్ఫ్లేషన్ ఫియర్స్ ఎక్కువ ఉన్నప్పుడు, అమెరికాలో వడ్డీ రేట్లు తక్కువ ఉన్నప్పుడు, ఇలాంటి అనేక సందర్భాల్లో గోల్డ్కు డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. సో అవి ఎకానమీలో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్గా గోల్డ్ డిమాండ్ డిసైడ్ చేస్తున్నది డాలర్కు ఉండేటువంటి విలువ. అందువల్ల డెఫినెట్గా లాంగ్ టర్మ్ వ్యూలో చూస్తే గోల్డ్ స్టిల్ రిమైన్స్ అట్రాక్టివ్. షార్ట్ టర్మ్లో ఏం జరుగుతుంది, మీడియం టర్మ్లో ఏం జరుగుతుంది అన్నది ఎవరమో చెప్పలేరు.